ఈ రీల్ మీకు మళ్ళీ కనబడకపోవచ్చు, సేవ్ చేసుకోండి. 2 రోజుల్లో లారీ డ్రైవర్ ధ్వజస్తంభం మానులను తిరుమలలోని అలిపిరి ఘాట్ రోడ్డుకు తీసుకుని వచ్చాడు. అలిపిరి ఘాట్ రోడ్డు ప్రవేశం దగ్గర ఒక్కసారి లారీ దిగి తిరుమల కొండ వైపు చూశాడు. తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, నా జీవితంలో అత్యంత ప్రమాదకరమైన డ్రైవ్ చేయబోతున్నాను సార్. అత్యంత బరువైన పొడవైన ధ్వజస్తంభం మానులు ఉన్న ఈ 16 చక్రాల లారీని ఈ 7 కొండల ఘాట్ రోడ్డుపై ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా కొండ మీదకి తీసుకెళ్లాలి. కానీ ఎన్ని రోజుల్లో లారీని కొండ ఎక్కించగలనో చెప్పలేను. ఇది నా జీవితంలో ఎప్పుడూ చేయని ఒక పెద్ద సాహసం. ఇది ఒక సవాలుగా తీసుకుంటున్నాను. మధ్యలో బండరాళ్లు విరిగిపడవచ్చు, పిట్టగోడలు కూలిపోవచ్చు అన్నాడు. బండలు విరిగిపడినా పిట్టగోడలు కూలిపోయినా నిన్ను ఏమీ అనము అని ప్రసాద్ గారు అభయమిచ్చారు. డ్రైవర్ ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని తిరుమల కొండపైకి ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడి నుండి మలుపు తిరిగినప్పుడల్లా ఒక్కో ప్రమాదం జరుగుతూ ఉంది. ఒక మలుపులో ధ్వజస్తంభం మానులు కొండకు తగిలి బండరాళ్లు దొర్లిపడుతున్నాయి. మరో మలుపులో 16 చక్రాల ఆ లారీ టైర్లు తగిలి లోయ వైపున్న